హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఒక విధానాన్ని మీకు నేను తెలియజేయబోతున్నాను. అయితే సింపుల్గా మీకు మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే విధానం సింపుల్గా ఉండేటట్టుగా వివరిస్తాను. క్లుప్తంగా ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది నేను చెప్పే ప్రాసెస్ మీరు చేస్తే కనుక. అయితే ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు అనేవి మనకి ఈరోజు వస్తున్నాయి కాబట్టి చాలామందికి డౌన్లోడ్ చేసుకునే విధానం తెలియకపోవచ్చు. అలాగే ఇప్పుడు రెండు విధాలుగా పెట్టబోతుంది ఏపీ ప్రభుత్వం. ఒకటి మనకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పెడుతుంది, రెండోది వచ్చేసరికి వాట్సాప్లో కూడా పెడుతుంది. సో వాట్సాప్ అంటే ఇది కొత్త విధానం కాబట్టి చాలామంది తెలియకపోవచ్చు. సో మనం పాత విధానాన్ని మనం వెళ్ళిపోదాం. సో ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు పూర్తిగా చూడండి, చూసి నచ్చితే కనుక ఒక లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి. అలా డౌన్లోడ్ చేయడం వాళ్ళకి కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఏపీ ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ కానీ దీని బేసిక్ అయిన జాబ్స్ కానీ ఇలా ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి ఒక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మీ మొబైల్ ఫోన్ అనేది ఆన్ చేయండి. మీ మొబైల్ ఫోన్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీద 3 డాట్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కనబడుతుంది అనమాట. మనకు ఇక్కడ వెబ్సైట్ వచ్చేసరికి BIEEP.APCFSS.in అనే వెబ్సైట్ ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది ఓపెన్ చేసినా డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ థియరీ హాల్ టికెట్స్ అని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను కాబట్టి కింద సంవత్సరం మార్చి 2024 అనమాట. సో అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో ప్రతి ఒక్కరికి సంబంధించిన హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది. సో అఫీషియల్గా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకైతే ఈ విధానంలో అయితే లాగిన్ అవసరం లేదు. 3 డాట్స్ పైన మీరు క్లిక్ చేయండి గూగుల్ క్రోమ్లో. చేసిన తర్వాత మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఇందులో మనకు కొన్ని రకాలైన డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. జూమ్ చేసి చూపిస్తాను. ఏంటంటే ఇక్కడ మనకు ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ ఎంటర్ చేయమని, ఇక్కడ వచ్చేసరికి నేమ్ ప్లస్లో మీ యొక్క పూర్తి నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి ఫైనల్గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి క్యాప్చర్, ఎంటర్ క్యాప్చర్ అడుగుతుంది. 3R3MLL ఏ విధంగా ఉందో క్యాపిటల్ లెటర్స్లో ఆ విధంగా పైన క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ బ్లాక్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని. అక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్లు అనేవి ఈజీగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక డెమో వీడియో మాత్రమే. సో వచ్చిన తర్వాత మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతారండి. జై హింద్.